మీరు తెలంగాణ రాకముందుకు ఎట్లా ఇబ్బంది పడ్డారు? తెలంగాణ రాకముందు ఇప్పుడు ఉన్నట్టే ఉండే ఏడారి ఉండే. ఇగో కేసీఆర్ వచ్చింది పాపం అని అన్ని మొత్తం రోపుకున్నాం. రేవంత్ రెడ్డి వచ్చిందంతా బీడిపడేది. అరే కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తం అంచు కట్టుకున్నా నేను 20 ఎకరాల దాకా అంచు కట్టుకున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిందని 20 ఎకరాల పొంగ మళ్ళీ ఇంకా ఉన్నది కూడా ఇడిచిపెట్టేసిన. ఎందుకనే? బాయిలో నీళ్ళు వెళ్తే కరెంట్ లేదు, కరెంట్ చక్కగా ఇడిచి పెడితేనే లేడు. పొద్దుగాల వచ్చిన శాంతి మట్టి దున్ని రైతుల రాజ్యం కాంగ్రెస్ తీసుకొచ్చింది అంటుండ్రు రేవంత్ రెడ్డి. ఇగో కాంగ్రెస్ దొంగ కాంగ్రెసే, మొండి చేయి కాంగ్రెస్. దేని గురించి అంటే వాళ్ళ బ్యాచే బతుకుతుంది. కానీ రైతులు వాళ్ళే వాళ్ళ పోటీగాళ్ళే, వాళ్ళే ఎమ్మెల్యేలు, వాళ్ళ వెనక తిరిగిన వాళ్ళకే కొంచెం లాభం. ఏది పైసలు మనం దోసుకొని తినడానికే లాభం. అది రైతులకు ఏం లాభం లేదు. రైతులకు ఏం లాభం చేస్తున్న వాడు. మన రైతులకు కరెంట్ ఇడిచిపెడితేనే మంచిది. ఇంకొకసారి గెలిపిరంటే ఇప్పుడు జనాలు మళ్ళీ గెలిపించేటట్టున్నారు. వానిగా ఒక ఓటు కూడా పడదు బాబు. వాని కాంగ్రెస్ అంటే ముచ్చట అంటే వానికి ఒక్క ఎమ్మెల్యేకి వెళ్తే నేను ముక్కు సేవలు ఇస్తానే. ఇప్పుడు గెలిచి రెండు సంవత్సరాలే అవుతుంది. అంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందే? పని చేస్తలేడు. 100 రోజులు అన్ని 6 గ్యారెంటీకి చేస్తా అన్నాడు. 6 గ్యారెంటీ పోగా బస్సు పెట్టినా పెట్టిండా? ఒక్కటే బస్సు పెడితే అయిపోయిందా? 500 సిలిండర్ అన్నాడు. ఏది సిలిండర్? 900 కట్టుకున్నా నేను, 950. బస్సు వల్ల ఇబ్బంది ఏమొచ్చిందే? బస్సు మంచిగా ఆర్డర్లు పోయి వస్తారు కదా. ఏమవుతుంది? మొగలకు ఇబ్బంది అవుతుంది. మొగలకు సీటే దొరుకుతుంది. పాపం ముసలోడు ఉంటే నిలబడి ఉండాలి. మా గవర్నమెంట్ ఇచ్చింది బస్సు అంటే అది పాప తెలియని వాళ్ళు. ఇప్పుడు ఈ 2 అయిపోయినాయి. ఇంకోటి ఇప్పుడు ఒక్కొక్క మహిళను కోటీశ్వరాలు చేసుకుంటా వస్తున్నా. అందరి ముండరాలు చేసిండు, ముండరాలే చేసిండు అందరిని. పని పాట ఇడిచిపెట్టి పాపం వాళ్ళు బస్సులో తిరుగుతుండ్రు. ఇప్పుడు ఈ సర్పంచ్ స్థానిక ఎలక్షన్ వస్తా ఉన్నది కదా. ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీ స్థానిక ఎలక్షన్ వస్తా కదా. ఎట్లా మళ్ళీ జనాలు మొత్తం కేసీఆర్ కి వేస్తారు. పక్క అయ్యో కారు గుర్తుకే ఓటు వేస్తారు. కేసీఆర్ గెలుస్తాడు. మళ్ళా చేయి గుర్తుకు ఒక్క ఎమ్మెల్యే గాని, ఒక్క సర్పంచే గాని, ఒక ఎంపీటీసీ గాని, జడ్పీటీసీ గాని ఎవరు గెలవాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే కేసీఆర్ నేనున్నంత వరకు కేసీఆర్ ని లేకుండా చేస్తా అనుకుంటా మాట్లాడుతున్నాడు. ఏ సభలో చూసినా ఎక్కడ చూసినా నేను కేసీఆర్ మొలకా మొలవని అంటాను కదా. అయితే వాని నోట వానికే దేవుడు బలికిస్తుంది. వాన్ ఒక్క ఎమ్మెల్యే రాడు. రివర్స్ అది రివర్స్ గేరు. రివర్స్ గేర్ ఎట్లయితుంది అంటే వాడు చేసిన పనికి అంత తప్పు చేసుకున్నాడు. వాడు ఏందని నాకు ఓటుకు జైల్లో తోలిండు. వీళ్ళు జైల్లో తోలాలే అనుకున్నాడు. కానీ పద్ధతి లేదు కదా. కేసీఆర్ చెప్పినట్టు చేసిండు పనులు. చెప్పినట్టు వాడు చేయకుండా పని చేసిండు. అంటే ఏ విధంగా అంటే రైతు బంధు ఎవరైనా ఇస్తున్నారు దేశంలో? మన ఇండియాలో ఎవరు ఇచ్చలేరు రైతు బంధు. ఒక కేసీఆర్ ఇచ్చిండు. కళ్యాణ లక్ష్మి రైతు బంధు వచ్చినప్పుడు దాన్ని ఎట్లా వాడుకున్నారు? నాకు 2 లక్షలు వచ్చేదే బాబు. రైతు బంధు 2 లక్షలు 6 నెలలకు 2 లక్షలు. నాకు 45 ఎకరాలు ఉంది. నాది బంజారా హిల్స్. నాదే 150 ఎకరాలు. ఎక్కడ బంజారా హిల్స్? హైదరాబాద్ లో కేసీఆర్ సాబ్ ఇల్లు కట్టుకునేది అదే. మా తాత పోలీస్ పటేల్ అప్పుడు జమాల 12 ఊర్లో పోలీస్ పటేలు. ఏది మన కమటాన్ దూరం ఉండే అప్పుడు వెనకట. ఆ భూమి అక్కడ పజ్జొన్నలు కందులు వేస్తే పండలేదట. అందు గురించే ఇక్కడ వచ్చి కొండాపురం, బొత్తలపర్రె, అక్కనపేట, గండిపల్లె. ఒక్కనికే 45 ఎకరాలు ఉందా? నాకు ఒక్కనికే ఉన్నది బాబు. నాకు ఒక్కడే కొడుకు. రైతు బంధు వచ్చినప్పుడు ఎట్లా వాడుకున్నారు దాన్ని మీరు? బాయిలు తోడుకున్నా, అంచు కట్టించుకున్నా, రాళ్ళ రప్పలని సాఫ్ చేయించుకున్నా. అంటే ఉపయోగపడేది నాకు. మళ్ళీ ఇదే 3 బిడ్డలు పెళ్లి చేసిన. నాకు 3 బిడ్డలు ఒకడే కొడుకు. 3 బిడ్డలు పెళ్లి చేసిన. పెళ్లికి కళ్యాణ లక్ష్మి వచ్చింది. ఇప్పుడు ఇస్తలేడు కదా మరి. ఇప్పుడు 2-3 సీజన్లు ఎగ్గొట్టినట్టున్నాడు. 2 సీజన్లు ఎగదెంగిడు. ఇప్పుడు రానప్పుడు ఎట్లుంది? రానప్పుడు ఏమున్నది? వాడుకున్నారు. రానప్పుడు ఎట్లుంది? రానప్పుడు ఇదే అప్పు తెచ్చి పట్టుకున్నాం. అప్పులు 45 ఎకరాలు అప్పున్నా దీనికి ఇప్పుడు దీనికి 42 ఎకరాలు 42 లక్షలు అయినాయి. ఈ బాయికిను ఈ పొలం అచ్చు కట్టడానికి. నీళ్ళు ఊరుతున్నాయా బాయిలలో? ఇప్పుడు బాయిలలో నీళ్ళు లేవు సారు. బాయిలో నీళ్ళే లేవు. ఇక ఎట్లా బండే వచ్చింది. మళ్ళీ పోతే మీద నీళ్ళు ఉంటే వాళ్ళ నీళ్ళు అందాని ఉండు. ఆ చెరువులలో ఉంటే నీళ్ళు ఏ చెరువులు ఉండాలి మాకు? ఇక్కడ ఉన్న చెరువు ఏది మన నరిమేట అవతల అనంతపురం చెరువు. అది నిండా ఉంటే ఇంట్లో జల ఇస్తుంది. ఇటు గౌరేలి డ్యామ్ నిండా ఉంటే జలాలు వస్తాయి. గౌరేలి డ్యాములు నింపలేదు. అన్ని కేసీఆర్ కట్టిన దానికి అన్ని ఎండబెట్టిండు.
కేసీఆర్ చేసిన పని ఊర్లో పెళ్లిళ్ళు చేసుకున్నారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుండి ఎవరైనా పెళ్లిళ్ళు ఓ చేసుకున్నారా? బాగా పెళ్లి ఇయ్యడు. వచ్చినాయి ఆయన తులం బంగారం ఎవరికైనా వచ్చిందా? దూరం బంగారం రాలేదు, కళ్యాణ లక్ష్మి కూడా రాలేదు, ₹1,00,000 కూడా రాలేదు. ఒక పైసా అయితే లేడు. రోజు ఢిల్లీకి పోవుడే, 45 సార్లు 100 సార్లు ఢిల్లీకే పోతాడు. దేని గురించి వాడిని పోతుండా? ఇప్పుడు వాడు పోతాడు, ఇక్కడ ముళ్ళే కట్టి ఆడ ఎవరికి ఇచ్చడానికి కదా పైసలు. ఎవరికి ఇవ్వాలి? సోనియమ్మకి ఇవ్వాలి, మళ్ళీ పోతే రాహుల్ గాంధీకి ఇవ్వాలి. ఇక్కడ పైసలు దోసుకుపోయి వాళ్ళకి ఇస్తాడు. ఆడ మళ్ళీ పోతే ఇటేమో చంద్రబాబుకు దగ్గర అయిండు, మన నీళ్లు చంద్రబాబుకి ఇస్తాడు. అదో పద్ధతి ఏమంది? మనం ఏదో గోసపడి చావు నోట్లకు తెచ్చి ఏది కేసీఆర్ తెచ్చిన దానికి ఏర్పడ్డాం. అరే నీ ఆంధ్ర మాకు శోభ వద్దురా భయ్, ఆంధ్ర తెలంగాణ వేరే వేరే మాది మాకు కావాలని చేసుకున్నాం. దానికి మళ్ళీ పొత్తు చేస్తాడు ఈ దొంగలు. అంతే, వానికి భిక్షపతి నా పేరు. నమ్ముతారా? ఇప్పుడు ఊర్లో నమ్మేటట్టు ఉన్నారా కాంగ్రెస్ పార్టీని? ఎవరు నమ్మరు, గుడ్డి కొంగ కూడా నమ్మరు, పిచ్చి కుక్క కూడా నమ్మరు వానికి. రోడ్ల పడ్డ పోతే పిచ్చి కుక్కలు చూడు, వాడిని చూసే మరుగుతాయి. మన ముఖ్యమంత్రిని అట్లా అంటావానే? ముఖ్యమంత్రి కాదే, వానికి చెప్పుతాను కొట్టురే, మీరు కూడా కొట్టురు సారు. అది మీకు ఉద్యోగాలు చేస్తా అన్నాడు. అందరికి రైతు పోరగాళ్ళకు అందరికి చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసిన ఉద్యోగం ఇచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండు? కేసీఆర్ చేసిన అప్పులకే మేము మిత్తి కట్టడమే సరిపోతా ఉన్నది అంటుండు కదా. వాడు కేసీఆర్ అప్పు చేసిండు దేనికి? కాళేశ్వరం కట్టిండు, ఎక్కడ పడితే అక్కడ ఇగో చెరువులు అంటే పెద్ద పెద్ద చెరువులు కట్టిండు, కాలువలు తీసిండు. అందరికి మళ్ళీ పోతే డబల్ బెడ్రూములు సిరిసిల్ల కాడ ఎంత ఉన్నది, ఎక్కడెక్కడ ఉన్నది డబల్ బెడ్రూములు కట్టించిండు. అప్పుల కోసం ఎక్కడ పోయినా కూడా మిమ్మల్ని దొంగలు చూసినట్టు చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకోపోయేటం లెక్క చూస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అదే అట్లా అవబడుతుండు మరి వాడు, వాని గడ్డం వాని ఫేస్ వాడిని చూస్తే అట్లా అవబడుతుండు. అందుగురించి వాడిని కూడా వాడే అంటాడు, మనం అనేది వాడే అనుకుంటాడు. ఇక ఏం చెప్పమంటావు? ఇక చెప్పు. ఇక రేవంత్ రెడ్డి అంటాడు నేను దొంగని లెక్క చూస్తుండు. నువ్వు సూపు నీది దొంగ సూపే, మీరు ఏడుగురు అన్నదమ్ములు ఏంది కూడా అందరు రౌడీలే. తిరుపతి రెడ్డి ఒక మనిషేనా? అన్న దొంగ మా లంబడోళ్ళకు అందరికి అక్కడ భూమినేమో దోసుకుంటాడు, భయపెట్టించి పోలీసు వాళ్ళు ఎంబడి దింపుతారు. దేని గురించి? జర రేవంత్ రెడ్డి వాడికి దిగాలి, వాళ్ళకు పేగులు వాడు దిత్తాన పేగులు వాడిని మేడకి పెట్టి దింపకపోతే ప్రజలు నన్ను చీమను అట్లా ముచ్చట ఉన్నది వాంది.